సార్ రేవంత్ రెడ్డి గారు నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్. ఈ బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి చేతుల నుంచి, వీళ్ళ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని కాపాడండి. మాకు చావు తప్పకి ఇంకొక దారి లేదు సార్. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. దయచేసి అభగ్రాలి మందరిని మన్నించి నాకు ఈ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి గారి నుంచి రక్షణ కల్పించి నా కుటుంబాన్ని కాపాడండి సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. చేతులు ఎత్తి ప్రాధేయపడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే, సాధారణంగా అంటూ ఉంటాం కదా, మన ఇళ్లల్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకుంటే ఆ ఇంటికి ఎత్తి ఇల్లదు, లేకపోతే ఆ ఇంటికి క్షేమం కాదని చెప్పి, ఒక రాష్ట్రంలో లేకపోతే ఒక నగరంలో ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటుంది. చేతులు జోడించండి, కాపాడండి మహాప్రభు, నన్ను చంపేస్తున్నారు, 20 మంది నుంచి 30 మంది కాదు 40 మంది మా ఇంటికి కాదు అక్కడ హాస్టల్కి వచ్చి పిల్లల్ని బెదిరిస్తున్నారు, చంపేస్తారని అంటూ ఉంటే ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? తప్పు ఎవరిదుంది? తప్పు ఎవరిదుంది? అంత కొడుతూ ఉంటే ప్రత్యక్ష ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా. ఒక మనిషిని గొడ్డులా పట్టుకుని కొడుతూ ఉంటే ఆ వ్యక్తిని ఇంకా జైల్లో వేయకుండా ఎందుకు చూస్తూ ఉన్నారు? ఎందుకు చూస్తూ ఉంది ఈ పోలీసు వ్యవస్థ? ఒకప్పుడు పోలీసు వ్యవస్థ కాదని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి ఆవిడ చెప్తూ ఉంది కదా, రామ్మోహన్ ఆశ్రయించాం, శ్రీదేవి కూడా మమ్మల్ని దాడి చేయించారు, కోర్టు స్టేటస్కో విధించింది, నోటీసులు వచ్చినప్పుడల్లా అరాచకాలకు పాల్పడుతున్నారు, నా వయసు 49, మా ఆయన వయసు 50 అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చారు. అక్కడ పిల్లల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తామంటున్నారు, ఫోన్లు పగలగొడుతూ ఉన్నారు. వై డోంట్ యూ టేక్ దిస్ ఇష్యూ అ సీరియస్ కన్సర్న్? రిమెంబర్ హీ ఈస్ ఎక్స్ మేయర్ ఆఫ్ అ సిటీ. జిహెచ్ఎంసీ లాంటి ఒక మహానగరానికి మాజీ మేయర్ అయిన, ప్రథమ పౌరుడుగా వ్యవహరించిన వ్యక్తి, ఆ కుటుంబం ఇంతటి దుర్మార్గాలకు పాల్పడుతుందని చెప్పి ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి నన్ను కాపాడండి, ఆ కుటుంబం నన్ను చంపేస్తుంది, నా పిల్లల్ని చంపేస్తుందని చెప్పి వేడుకుంటూ ఉంటే ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం ఎవరు రియాక్ట్ కారా? ఎవరు రియాక్ట్ అవకాశం లేదా? లేకపోతే కారా? మీరు రియాక్ట్ కాకపోతే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకోండి. మీరు నిశ్చేష్టులుగా ఉండిపోతే, మీరు కదలకుండా నిద్రాణ వ్యవస్థలు ఉండిపోతే, వ్యవస్థ రీసెంట్గా కొన్ని ఘటనలు, ఐ డోంట్ వాంట్ కోట్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ దాని ఇష్యూని ఇక్కడ తీసుకొస్తున్నారు ఎందుకని చెప్పి, ఆ ఇష్యూస్ని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి, ఇలాగే నిద్రాణ వ్యవస్థలు ఉంటే ప్రజలు ఇలా నీళ్లు చల్లితే లేచిన తర్వాత హడావిడిగా జరిగిందంతా. సో ప్రపంచం అంతా చూసి, ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాలు అదంతా చూసాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. వెళ్ళండి, ముందుగా మహిళని అదుపులోకి తీసుకోండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఏం జరిగింది, ఎందుకు కొట్టారు, ఏం జరిగింది డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఈ మహిళకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయండి పూర్తి స్థాయిలో. అసలు 2 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, ఎందుకు ఏ క్షణాన్ని, అంటే ఏ సందర్భంలో ఇచ్చారు, అప్పుడు రాసుకునే అగ్రిమెంట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమంటున్నారు, ఖాళీ చేయమంటే తప్పెవరిది? ఇదంతా సెకండరీ కదా. ఒక మహిళ మీద దాడి జరిగిందా లేదా, ఒక మహిళ పట్టింట దుర్మార్గంగా ప్రవర్తించారా లేదా, ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి కనీసం కాపాడకపోవడం, రక్షించకపోవడం, ఏదో సినిమా చూస్తున్నట్టు చూడడం కరెక్టా? I request High Court and the Supreme Court of India too, please take this issue as your motto. ఎందుకంటే మీరు కనుక కోర్టులు కనుక బహుశా వీటిని సుయోమోటోగా తీసుకొని కనుక మీరు రంగంలోకి దిగకపోతే వ్యవస్థలు ఇదిగో ఇలాగే అక్కడ విజువల్లో కనిపించినట్టే ఉంటాయి. ఐ హోప్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ దిస్ ఇష్యూ యాజ్ అ సియో మోటో. ఆఫ్ కోర్స్ మీకు చాలా ఉంటాయి కాదని కాదు, బట్ ఇలాంటి వాటికి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి వీటిని టేకప్ చేసి ఈ దాడి ఎందుకు చేశారు, కారణాలు ఏవైనా కావచ్చు, లెట్ మీ కోర్ట్, తప్పు ఎవరిది కాదు అనేది కోర్టులు తేలుస్తాయి లీగల్గా ఉన్నప్పుడు.
అప్పుడు అగ్రిమెంట్ జరిగింది ఏంటి? దానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది, జరగాల్సింది. తప్పు ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన ఈ కుటుంబం మీదున్నా, బొంతు రామ్మోహన్ కుటుంబం మీదున్నా, లేకపోతే అటువైపు మహిళ మీదున్నా, అది ఆ లీగల్ కాన్సిక్వెన్సెస్ జరగాల్సింది. బట్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కొట్టేస్తానంటే ఎవడు ఊరుకుంటాడు? దిస్ ఈజ్ వాట్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇప్పుడు ఈ అంశం మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఈ ఘటనకు సంబంధించి ఎవరి వెర్షన్ ఏంటి? ఎస్ సచిన్, ఏదైతే అమీర్పేటలో ఉన్న ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్ విషయం ఏదైతే ఉందో దీని గురించి పెద్ద దుమారమే లేస్తా ఉంది. దీనిపై ఇటు ఓనర్ల వర్షన్ అండ్ ఇదే విధంగా రెంట్ కి తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఇద్దరు వర్షాలు కూడా పరస్పరం వాగ్వాదాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది ఈ కేసు అంతా కూడా. సో కోర్టులో నడుస్తా ఉంది, వివాదం అంతా కూడా కోర్టులో నడుస్తా ఉంది. వారు కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బొంతు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, బొంతు శ్రీదేవి గారు కూడా కొంతమంది అంశాలతో నా మీద దాడికి వచ్చారు, నా మీద దాడి చేశారు 30 మందితో అని చెప్పేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె ఎవరైతే ఉన్నారో శివపార్వతి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు ఆధారంగా తీసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది శ్రీదేవి గారి పైన. మరి ఈ విషయంలో ఇటు రెండు వర్గాల నుంచి రెండు భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి కోర్టులో ఇటు కేసు నడుస్తా ఉంది, మరోపక్క ఇటు వివాదాలు నడుస్తా ఉన్నాయి, మరోపక్క ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. మరి పోలీసులు దీనిపై యాక్షన్ తీసుకోవాలి, దీనిపై త్వరగా రియాక్ట్ అవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. మరి ఇటు కేసు నమోదైన నేపథ్యంలో మరి తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతా ఉంది? ఇటు బొంతు ఫ్యామిలీపై ఒక వర్షన్ వినిపిస్తా ఉంది, మరోపక్క ఈ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో శివపార్వతి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఇద్దరు పక్షాన కూడా రెండు పరస్పరం కేసులు నమోదవడం జరిగింది. మరి రెండు విచారణ తీసుకొని ఇటు రెండు పక్కల నుంచి ఎఫ్ఐఆర్ అయితే నమోదవుతా ఉంది. ఇటు మాపై దాడి చేశారంటే, లేదు మాపై దాడి చేశారంటే కూడా రెండు భిన్నాభిప్రాయాలుగా రెండు వర్షం నుంచి కూడా కేసులు అయితే రావడం జరిగింది. మరి దీనిపై పోలీసులు పూర్తి పురోగతి సాధించి తప్పు ఎవరి వైపు ఉంది, అసలు దాడి జరగడానికి కారణం ఏంటి, అసలు గొడవ పడడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది, అసలు హాస్టల్ వివాదం ఏంటి అనే దానిపై పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. మరి రానున్న ఈ 2-3 రోజుల్లో పూర్తిగా ఈ కేసుని ఏదైతే విషయం ఏదైతే ఉందో, ఈ కోర్టు కేసు ఏంటి, ఈ హాస్టల్ ఇష్యూ ఏంటి, ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఆ మహిళ ఎందుకని ప్రెస్ మీట్ పెట్టాలి మాట్లాడాల్సి వచ్చింది, ఇలా అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతూ ఉంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సచిన్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ని ఉలిక్కి పడేలా చేసింది. కారణం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం గురించి ఈరోజు ఈ వార్త హల్చల్ చేస్తుంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదైంది. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి నేపథ్యంలో కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. అమీర్పేట్ ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై బొంతు దంపతులు దాడికి పాల్పడిన అంశం, ఆ ఆరోపణ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. ఒక్కసారి దృశ్యాలు చూడండి, ఎంత దారుణంగా బొంతు కుటుంబం ఆ మహిళ మీద దాడి చేస్తూ ఉందో. 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని భవనాన్ని అద్దెకిచ్చారు బొంతు రామ్మోహన్ కుటుంబం. అకస్మాత్తుగా భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారని చెప్పి ఆ బాధితురాలు గోడు వెలబుచ్చుకుంటూ ఉంది. హాస్టల్ నిర్వాహకురాలు